డాక్టర్ డి కాదర్వలి. ఈ పేరు తెలియని వారు బహుశా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమాత్రం కొద్దిగా చదువుకున్నా కూడా, మొబైల్ పరిజ్ఞానం ఉన్నా లేదా పేపర్ చదివినా ఖచ్చితంగా ఈ పేరు అందరికీ సుపరిచితమైందే. ఈ మధ్య కాలంలో దాదాపు ఇండియా వైడ్ కూడా అందరికీ తెలుస్తూ ఉంది. చాలామంది వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు మనకు ఆకాశవాణి అనంతపురానికి రావడం కూడా మనం చాలా గొప్పగానే ఫీల్ అవుతున్నాం. గొప్ప శాస్త్రవేత్త అయినా, అన్ని రంగాల్లో చేసేది శాస్త్రవేత్తలు అందరూ గొప్పవాళ్ళు ఈ దేశంలో, దాంట్లో డౌట్ లేదు. కానీ ముఖ్యంగా ఆహారం మీద ఈ జరుగుతున్న కల్తీలు చూస్తే, రోజు రోజుకి ఆహారంలో నూనెలు కానీ, కారం పొడి కానీ, పసుపు పొడి కానీ, ఏవి చూసినా ఇలాంటి వాటిపైన, తర్వాత తిండి గింజలు కానీ, రైస్ కానీ, గోధుమలు, వీటన్నిటినీ కాదు, మనకి మన ఆహారమే ఉంది అని ఒక గొప్ప ఈ మిల్లెట్స్ పైన అద్భుతమైనటువంటి పరిశోధన చేస్తున్నటువంటి డాక్టర్ కాదర్వలి సార్ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన స్వతహాగా యాక్చువల్గా మన రాయలసీమ వాసి, పొద్దుటూరులో జన్మించారు. ఎడ్యుకేషన్ విద్యారీత్యా మైసూర్లో వెళ్ళి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అతి ప్రసిద్ధి చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ర్యాంకింగ్లో, గొప్ప ర్యాంకింగ్ ఉన్నటువంటి సంస్థలో పిహెచ్డి చేసి అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో కూడా చాలా పరిశోధన చేశారు. వాటిని గురించి కొంచెం క్లుప్తంగా, ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడన్న విషయాలు మన శ్రోతలతో ముందుగా పంచుకోమని అడుగుదాం. నమస్కారం అండి డాక్టర్ కాదర్వలి గారు. నమస్కారం సార్. ముఖ్యంగా మీరు అమెరికాకు వెళ్ళారు, అక్కడి వరకు చెప్పాము. అమెరికాలో ప్రధానంగా మీరు ఏటిపైన రీసెర్చ్ చేశారు సార్? పోస్ట్ డాక్టరల్ అవధిలో ముఖ్యంగా సూక్ష్మ జీవుల వైపు నా గమనం ఉన్నింది. ఆ ప్రకృతిలో సూక్ష్మ ప్రపంచం, మైక్రోబియల్ వరల్డ్ అనేక రకాలుగా ఈ ప్రపంచాన్ని నిలబెడుతుంది. అంటే ఆక్వాఫర్స్ అంటే ఆకుల మీద ఉన్న కొన్ని సూక్ష్మజీవులు నీళ్లను పీల్చుకునేంత శక్తి ఉండి, తర్వాత నైట్రోజన్ ఫిక్సింగ్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని చెట్టుగా మార్చటం, ఇలాంటి అనేక అద్భుత ప్రక్రియల్లో సూక్ష్మజీవుల ప్రపంచం తన వంతు సహకారం లేకుంటే మనం ఈ భూమి మీద జీవించలేమన్నమాట. ముఖ్యంగా సూర్యరశ్మిని ఇంగాలామ్లంతో, కార్బన్ డైఆక్సైడ్తో మేళవించి ఆహారాన్ని, మూల ఆహారం గ్లూకోజ్ని తయారు చేసేది ఈ పత్రహరిత్ అయినా కానీ, దానిని ఆకులకి ఒక రకమైన స్థితిని కలిగే ఆ ఆకుల మీద కొన్ని మైక్రోబ్స్ ఉంటాయి, నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్. ఇలా ప్రతి చోట ఆహారం జీర్ణం అవ్వడానికి కావాల్సిన సూక్ష్మ ప్రక్రియల్ని, అనేక రకాలైన విటమిన్లని, ఎంజైమ్స్ని మన పొట్టల కింద, ఉదరం కింద ఉన్న ఆ సెలియక్ రీజన్లో సూక్ష్మ ప్రపంచం ఉంది, సూక్ష్మజీవుల సముదాయం ఉంది. మన పొట్టలోనే కాదు, అనేక జీవరాశులకు ఇలా ఆ సంబంధం చాలా ముఖ్యమైంది. ఇలా చెప్తూ పోతే ప్రపంచంలో ఉన్న టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ని కూడాను కార్బన్ డైఆక్సైడ్గా మార్చేదానికి కావాల్సిన వ్యవస్థ మళ్ళా సూక్ష్మజీవుల నుంచే లభిస్తుంది. సో అద్భుతంగా ఆ సూక్ష్మ ప్రపంచంలో చాలా రకాల పరిశోధనలు చేశాం మేము సూక్ష్మజీవుల గురించి. అదే ధాటిలో చెప్పాలంటే అనేక రోగాలకు మూలం కూడాను సూక్ష్మజీవులే. సో ప్యాథోజెనిక్ మైక్రోబియల్ వరల్డ్ అండ్ సింబయోటిక్, మంచి చెడుకి అంటే మంచి చెడు రిలేటివ్, మనకు మంచి అంటే మంచి, లేకపోతే చెడు అని చెడు అంటే. సో ఇది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ థింగ్స్ అండి. సో ఈ ఒరవడిలో నేను నా పరిశోధనలు చేస్తూ మన ఆహారం కార్పొరేటైజ్ అయింది అని ఆలోచించుకొని భారతదేశానికి వెనక్కి వచ్చాను. ఓకే, వచ్చారు మీరు. తర్వాత మైసూర్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ ఆహారానికి సంబంధించిన బయోకెమిస్ట్రీ న్యూట్రిషన్ అనే డిపార్ట్మెంట్లో సైంటిస్ట్గా చేరారు. ఒక 3 years పనిచేసిన తర్వాత మీకు నచ్చలేదు, వెళ్ళిపోయారు కదా. మరీ అక్కడ డ్యూపాంట్ అనే బహురాష్ట్రీయ కంపెనీలో సెంట్రల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మళ్ళీ సీనియర్ సైంటిస్ట్.
అక్కడ కూడా ఒక 5-6 సంవత్సరాల తర్వాత చివరికి ఈ కార్పొరేట్ వ్యవస్థ నుంచి బయటపడాలి, మన ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలే కాదు, మొత్తం దేశం కాదు, ప్రపంచం భూమండలమే ఓహో. ఈ కార్పొరేట్ ఫుడ్ కల్చర్తో 10.4 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతోంది. ఈ పర్యావరణ శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. అంటే మీరు తినే ప్రతి ముద్ద చుక్క నుంచే భూమండలం ఉష్ణత పెరుగుతోంది. ఓహో, ఇంతకుముందు ఏదో ఫ్రిడ్జ్లు అంతా తప్పు. క్లోరోఫ్లోరో అవంతా 0.5%, 2%. టోటల్ ఫుడ్డే. టోటల్ ఫుడ్ ప్రొడక్షన్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. 10 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎవ్రీ ఇయర్ humans are releasing in the name of agriculture industry. 92 billion pigs are slaughtered every year. 258 billion chickens are slaughtered. దీనిని ఉత్పాదన చేసేదానికి ప్లానెట్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ కన్జ్యూమ్డ్, ఇంక్లూడింగ్ రివర్స్ ఆర్ డిసపియరింగ్, ఫారెస్ట్స్ ఆర్ గోయింగ్ అవే. ఫారెస్ట్ పరిస్థితి ఇదంతా మనం తింటున్న ఆహారం వల్లనే అని చెప్పే తజ్ఞుడు లేక ఈ మోసం జరుగుతుంది. మనం అందరం ఏమనుకుంటాం, కార్బన్స్ వీటి వల్ల వచ్చాయి, మనకు లైఫ్ స్టైల్ వల్ల తప్పుదారి పట్టిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ ఈజ్ బేసికలీ 14 బిలియన్ టన్స్ రిలీజ్ అవుతాయి పర్ ఇయర్. మీరు 10.5 మన నుంచి అంటున్నారు. ఆహారం ఉత్పాదన నుంచే, ఇంకేమీ లేదు. అవును, ఈ విషయాన్ని తజ్ఞులు కప్పిపుచ్చి ఏదో ఇంజిన్, ఎలక్ట్రిక్ ఇంజన్లు, అది ఇది అంటున్నారు. బొగ్గు అంతా కలిపి 3 బిలియన్ టన్సే, అది మైనర్, నెగ్లిజిబుల్. సో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే మనం తినే ప్రతి ముద్ద చుక్క ఈ గ్లోబల్ వార్మింగ్కి కారణం. అందులో మూలంగా బియ్యము, గోధుమలు, చక్కెర, పాలు, నాలుగే ఈ ఉత్పాదన కోసమే మొత్తం డ్రామా జరుగుతుంది. డాక్టర్ సార్, మీరు మరి వీళ్ళు పాలు అంటేనే సంపూర్ణ ఆరోగ్యం అని ఇంతకుముందు మనకు బుక్కుల్లో చెప్పేవాళ్ళు. అంతకంటే మూర్ఖమైన సెంటెన్స్ ఇంకేది లేదు. సంపూర్ణ ఆహారం ఎవరికి? ఆవు పాలు. మీకా? ఆవు దూడక? ఆవు దూడకి. మరి కానీ వీళ్ళు చెప్తున్నారు, మీరు తజ్ఞులు ఈ మాట చెప్పి ప్రజల్ని మోసం చేసి పాలు పాలు అని పాలు తాగిస్తున్నారు. పాలలో కాల్షియం లేదు, ఆరోగ్యము లేదు. పాలల్లో 1 లీటర్ తాగితే 900 మిల్లీగ్రాములు కాల్షియం ఉంది. అదే మీరు 100 గ్రాములు రాగి పాలు తాగితే 400 మిల్లీగ్రాములు కాల్షియం వచ్చేస్తుంది, మీకు నేరుగా వచ్చేస్తుంది. మీరు పాలల్లో ఉన్న కాల్షియంను పూర్తిగా అబ్జార్బ్ చేయలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు గొప్ప సంస్థలో పిహెచ్డి చేశారు, మీరు రీసెర్చ్ చేశారు కదా, ఈ మిల్లెట్స్ అనేటివి దీని మీదకి మీకు ఎలా? అంటే ఆహారం మన మోడర్న్ లైఫ్లో దారి తప్పింది కాబట్టి నిజమైన ఆహారం ఏమిటి? మన దేహంలో రోగం ఉత్పాదన కాకుండా చూసుకోగలిగే సత్తా ఉన్న ధాన్యాలు ఏమిటి అని ఆలోచన మొదలుపెట్టినప్పుడు మన పూర్వీకులు చెప్పిన 2 వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. ఆకులు, అలములు, కందమూలాలు, దవస ధాన్యాలు. ఇదే మన ఆహారం. అందులో పరిపక్వం చెందుతున్న పీచు పదార్థం ఆకులు, అలముల్లో కొద్దిగా, కందమూలాల్లో ఇంకొద్దిగా, దవస ధాన్యాల్లో పూర్ణం పరిపక్వం చెందింది. ఈ పరిపక్వం చెందిన పీచు పదార్థమే మన దేహంలో ఉన్న కల్మషాల్ని వెలికి తీసేదానికి ప్రయత్నం చేస్తుంది, విజయవంతమవుతుంది. అంటే మనం ప్రస్తుతం మోడర్న్ లైఫ్లో తింటున్న ఆహారంలో మన దేహాన్ని కల్మషాలు లేకుండా నిర్మలం చేసే గుణం లేని ఆహారం అని మీకు అందరికీ అర్థమైతే అప్పుడు మీలో మార్పు వస్తుంది. అంటే మీరు తింటున్న ఆహారమే మీకు రోగం, ఆహారమే విషంగా మార్చుకున్నారు. దానికి తోడు పైన ఎరువులు, మందులు అవన్నీ కల్తీ చేసుకొని ఇంకా రోగం చెప్పడానికి లేదు. సో మీరు కల్తీల మాట కాదు నేను మాట్లాడుతున్నది. శుద్ధమైన ప్రకృతికి వీలైన వరి బియ్యము, గోధుమలు, పాలు నుంచే మీకు రోగం వస్తుంది అని చెప్తున్నాను. అంటే మీరు ప్రకృతి పరంగా ఔషధాలు లేకుండా పెంచుకున్న వరి బియ్యం కూడా కొన్ని రోజుల్లో మీకు రోగం వస్తుంది. ఎందుకంటే అందులో గ్లూకోజ్ని నిర్ణీతంగా మీ రక్తంలోకి డంప్ చేయటం లేదు, వరదలాగా ఇచ్చేస్తుంది అనమాట. వరదలాగా వచ్చేస్తుంది, రెగ్యులేషన్ లేదు.
ఓకే. నిగదిత ప్రమాణంలో కలిపే శక్తి లేదు, ఆ వ్యవస్థ లేదు. వరి బియ్యంలో, గోధుమల్లో, పాలల్లో, చక్కెరలో, గుడ్లలో, మాంసంలో ఇవన్నీ మీరు పెద్ద ఎత్తున తయారు చేస్తూ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో $10 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ అవును. ఇది ఏమీ ప్రాబ్లం లేదు అంటున్నారు. ఈ పదార్థాలు తిని మీకు రోగాలు వస్తున్నాయి, సంబంధం లేదు అని డాక్టర్లు తజ్ఞులుగా ఏదో రీసెర్చ్ చేస్తున్నారు, ఇంతవరకు రోగాలు బాగు చేయట్లేదు. ఇదంతా ఒక విషవర్తులాన్ని తయారు చేసుకొని మనం జీవిస్తున్నాం. సో దీని నుంచి బయటపడాలంటే నిజమైన ఆహారాన్ని గుర్తించాలి అని వెదికినప్పుడు, పరిశోధన చేసినప్పుడు మీకు ఈ చిరుధాన్యాలు పైన ఈ చిరుధాన్యాల్లోనే ఉంది అని కొనుక్కున్నాం. ఓకే, ఇది చాలా గొప్ప విషయం. ఇది అతి ముఖ్యమైన విషయం. అంటే చిరుధాన్యాలు దేవుడు మన ఆరోగ్యం కోసం తయారు చేస్తే ఇచ్చారు. దాన్ని పందుల ఆహారం, పక్షుల ఆహారం అని ఈ తజ్ఞులు మనకు చెబితే అది నమ్మి దాన్ని మన వంటింట్లో నుంచి తీసేసి ఈ విష పదార్థాలతో కూడుకున్న ఆహారాన్ని తయారు చేసుకొని అది తిని రోగం తెచ్చుకొని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామే కానీ మనం మారడం లేదు, మారేదానికి వీలు కావట్లేదు. ఎందుకంటే ముందున్న ఆహారాన్ని పూర్తిగా నిర్నామం చేశారు. మనం మీరు అన్నట్లు పేర్లు కూడాను జ్ఞాపకం లేదు ప్రజలకి. ప్రపంచంలో ఒక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా లేదు మిల్లెట్స్ మీద. 2017లో జొన్నల మీద అని ఒక చిన్న రీసెర్చ్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ మిల్లెట్ రీసెర్చ్గా మారిపోయింది. సరే, ఎప్పటి నుంచి ఏం చేస్తున్నారో ఇంకా వాళ్ళ క్యాంటీన్లలో కూడాను వరి బియ్యమే తింటున్నారు. అంటే ఇది పరిస్థితి. నో వన్స్ ఫాల్ట్, ఇట్స్ ఆల్ ఫుడ్ కార్పొరేట్స్ తయారు చేసిన వ్యవస్థలో ప్రతి దేశము ఇరుక్కుపోయింది. అవును, మీరు అన్నట్లు మనము ఏదో అనుకుంటే దానికి 50 సంవత్సరాల క్రితం పోతే మీరు అన్నట్లు వరి బియ్యం అన్నము ఒక పండుగ రోజే చేసాం. ఎక్కడో చెరువుల గట్టు కింద అక్కడ ఇక్కడ ఒక 5-6 క్వింటాల్ పెరిగే ధాన్యాన్ని పండుగ ఒక రోజే 2 రోజులు చేసేవాళ్ళు సంవత్సరం. అది కృతకంగా పండే పంటలు అవి. సామాన్యంగా ప్రకృతిలో సహజంగా పెరిగే పంటలు ఈ మిల్లెట్స్. అవును, దీన్ని నిజంగా ప్రకృతి వ్యవసాయం అనాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం అయిన వాళ్ళు కూడాను బియ్యం పెంచేదే ప్రకృతి వ్యవసాయం అనుకుంటున్నారు. చెరుకు అంటున్నారు. చెరుకు పెంచడం ఏమిటి వ్యవసాయం నాకు అర్థం కాదు. సో అదే మరి. సో నిజంగా గాలికి ఎండకు 4 వానలు వస్తే పెరిగే ధాన్యం నిజమైన సహజ సిద్ధమైన సేంద్రియ ఆహారం. సో ఆహారాన్ని వదిలినందుకే మీకు అందరికీ రోగాలు వచ్చాయి. మనం మన వంటింట్లో ఈ సేంద్రియమైన నిజమైన ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రదాతలైన ఈ చిరుధాన్యాల్ని నేనే సిరిధాన్యాలు అని పేరు పెట్టాను. వాస్తవం, చాలా మంచి పేరు. నిజంగానే సిరిధాన్యాలు ఆరోగ్య సిరిని ప్రసాదిస్తుంది. డబ్బు కన్నా గొప్పది కదా. డబ్బులు ఉండి ఏం లాభం మీకు? ఏం చేయలేం. ఈ మన స్టీవ్ జాబ్స్ అని ఆయన ఉండేవాడు, పెద్ద వ్యాపారవేత్త. స్టీవ్ జాబ్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చి 54 ఏళ్ళకి చనిపోయాడు. అండ్ అనుభవించి, అంటే రోగం ఆ పెయిన్ అనుభవించి చనిపోయాడు. ఆల్మోస్ట్ ఆయన దగ్గర కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్ ఏమో వర్త్ ఆఫ్ ట్రిలియన్ ఆఫ్ డాలర్ డబ్బు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు ఆరోగ్యం లేదు కానీ భ్రమలో ఉన్నారు. మీరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఇక్కడ మీకు ఆరోగ్యం దొరకదు. టాబ్లెట్లు ఉపశమనమే, టాబ్లెట్లు దొరుకుతాయి, నిభాయిస్తారు, అంతే. అద్భుతంగా నిభాయిస్తారు మేము. ఇప్పుడు రిసార్ట్ టైప్ హాస్పిటల్స్ కూడాను తయారవుతున్నాయి టీవీలు పెట్టుకుని. సో దానిలో ఆరోగ్యం లేదండి. మీకు ఆరోగ్యం మీరు వంటింట్లో పోగొట్టుకున్నారు. సో వంటింట్లోకి వెళ్ళండి, అంబలి తాగండి. సిరిధాన్యాల అంబలి తాగితే మీ పొట్టలో డాక్టర్ వచ్చి కూర్చుంటాడు. ఆ సూక్ష్మజీవుల ప్రపంచాన్ని మీరు మీ ఉదరం కింద సెలియక్ రీజన్లో పౌష్టికాంశాలని పీల్చుకునే ఆ చిన్న పేగులు, పెద్ద పేగులు, రెక్టము, కొలన్, ఆ రీజన్లో నిజమైన డాక్టరు, నిజమైన హాస్పిటల్ అది. అక్కడ సరిగ్గా ఉందంటే మీ మెదడు కూడాను అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఈ సిరిధాన్యాలపైన రీసెర్చ్ పెట్టి మీరే సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టి కష్టపడుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఏం పెట్టలేదండి, అంటే ఒక సంస్థ లాంటిది స్వతంత్ర విజ్ఞాన చేస్తున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు మన ప్రజలకి, మా రేడియో శ్రోతలకు కానీ, జిల్లా కానీ, రాష్ట్ర ప్రజలకి ఏవి సింపుల్గా వాళ్ళు మీ సిరిధాన్యాలను ఫాలో అవ్వడానికి మార్గాల గురించి కూడా తెలియజేయండి. చాలా సింపుల్ అండి. సిరిధాన్యాల్ని నానబెట్టుకోవాలి. ఓకే.
వంట చేసే ముందు నానబెట్టాలి. ప్రధానంగా వేటిని కాన్సన్ట్రేట్ చేయమంటారు? అరికలు, సామలు, ఊదులు, కొర్రలు, అండు కొర్రలు, వీళ్ళని మైనర్ మిల్లెట్స్ అంటారు. ఓకే. చిన్నపిల్లల ఎదుగుదలలో రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు చాలా ఉపయోగపడతాయి. అంటే వయసు ఉన్నంత వరకు ఈ 9 ధాన్యాలని వాడచ్చు మనం. వయసు అవుతూ 45-50 సంవత్సరాలు అయితే నా పరిశోధనలో ఏం తేలిందంటే ఈ 5 ధాన్యాలు వాడుతూ ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఏమిటవి? మైనర్ మిల్లెట్స్ అంటారు. అరికలు, సామలు, ఊదులు, కొర్రలు, అండు కొర్రలు. యంగ్ పీపుల్ అయితే ఏ రోగము లేదు మీ దగ్గర అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు ఇవన్నీ వాడండి. ఈ 5 ధాన్యాలు ప్రతి మనిషి వాడాలి. వాడితే మీకు రోగం ఉండదు. రోగం ఉత్పాదన కాదు దేహంలో, ఎందుకంటే దేవుడు ఆ వ్యవస్థ ఇచ్చాడు. ఈ పీచు పదార్థాల్లో అంగాంగాల్ని శుద్ధం చేసే గుణం పెట్టాడు. అందరూ పౌష్టికాంశాల గురించి మాట్లాడుతున్నారు, కానీ మీ దేహంలో నిర్మలత్వం, మాలిన్యాన్ని తీసివేసే గుణం ఈ 5 ధాన్యాల్లో పుష్కలంగా ఉంది. అందుకే మీకు ఆరోగ్యం. అయితే ఇప్పుడు మీరు అండు కొర్రలు, మీ ఆరికలు, సాములు ఇవి వాడమని చెప్పారు, ఊదుర్లు ఇప్పుడు దొరుకుతున్నాయి. మీరు అన్నట్లు మీరు ప్రాచుర్యం చేసినాక ప్రజల్లో కూడా కొద్దిగా అవగాహన వచ్చింది. ఏమంటే కొందరు పేషెంట్ ఉన్న వాళ్ళు వాడడానికి మొగ్గు చూపుతున్నారు. మీరు అన్నట్లు మామూలుగా ఉన్న వాళ్ళు ఇంకా మార్పు రాలేదు. మాట్లాడితేనే బాసుమతి రైస్, ఈ రైస్ అని మాట్లాడుతుంటారు. హైదరాబాద్ వాళ్ళలో మోటివేషన్కి మీకున్న అనుభవంతో అంటే చిట్కా లాంటిది అనుకోండి. చిట్కా లాంటిదంటే యంగ్ జనరేషన్స్కి మనం అందజేయాల్సిన సందేశం అంటే మనం తింటున్న ఆహారం వల్లనే పర్యావరణం నాశనం అవుతుంది. మన నదులు మాయమవుతున్నాయి, వర్షాలు రావట్లేదు, ఎండలు ఎక్కువ అవుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, మన భూమి సారవంతం దెబ్బతింటున్నది మనం తింటున్న వరి, బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర వల్లనే. ఇలాంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ని యంగ్ జనరేషన్కి అందజేస్తే వచ్చే తరాలకు మన ప్రకృతి సంపదను నిలువ చేసి కన్జర్వ్ అంటారు. ఆ కన్జర్వింగ్ మోడ్లోకి వెళ్ళాలి మనం. ఇప్పుడు కన్జ్యూమింగ్ మోడ్లో ఉన్నాం. ఈ వెస్ట్రన్ కాన్సెప్ట్స్ అంతా కన్జంప్షన్. కానీ మన భారతదేశపు సనాతన ధర్మపు విలువలు ఏమిటంటే పొదుపు జీవనం, కన్జర్వింగ్ నేచర్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్. ప్రకృతికి హాని చేయకుండా బతకాలి. ప్రకృతిని నాశనం చేసి బతకటం ఒక జీవనం కాదు. సర్వే జనా సుఖినో భవంతు. జీవిస్తున్న ప్రతి జీవి, జన్మించిన ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకునే ఒక ఘోష వాక్యతో భారతదేశం అనాది కాలం నుంచి జీవనం గడుపు వస్తున్నది. సో చుట్టుముట్టు ఉన్న పర్యావరణాన్ని, జీవ సంకులనాన్ని తమ చేదోడు వాదోడుగా భావించి దానిలో సుఖాన్ని కూడాను మన జీవనంతో ముడిపెట్టుకున్న జీవనమే నిజమైన జీవనం, వైజ్ఞానికమైన జీవనం. అయితే ఇప్పుడు మీరు గొప్పగా చెప్పారు ఈ మిల్లెట్స్ గురించి. ఈ మిల్లెట్స్ని బై ప్రోడక్ట్స్ ఏమైనా చేసుకొని తినొచ్చునా? అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఎందుకంటే కొందరికి దోశలు కానీ, మురుకులు, బిస్కెట్లు. నాకు బిస్కెట్లు అంటే ఇష్టం లేదనుకోండి, ఎందుకంటే అందులో పందికొవ్వు వాడుతున్నారు. ఈ బేకరీస్లో అంతా డాల్డా వాడతారు. డాల్డా తినకూడదు ఎవరు, ఎందుకంటే అది ప్రొడక్షన్లోనే అనేక రకాలైన కెమికల్స్, క్యాన్సర్ కాజింగ్ ఇవన్నీ అవుతున్నాయి. సో ఐ డోంట్ లైక్ బేకింగ్ ఇండస్ట్రీ, ఎందుకంటే అందులో డాల్డా వాడతారు. డాల్డా లేకుండా మనం బేకింగ్ చేయలేం. సో సింపుల్గా మన ఇళ్ళల్లో రొట్టెలు చేసుకోవడం చాలా ఈజీ, అవసరం లేదు. ఇంతకుముందు మనం సొద్ద పిండిలో రాగిల పిండి ముద్దలు చేసి బాగా బొగ్గుల్లో వేసేస్తే బాల్స్ లాగా తయారయ్యేటివి. రాగి ముద్దలు, ఉండలు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. అంటే చాలా సులభం, పర్యావరణానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ అవసరం లేదు. సో ఇవన్నీ మనం విశదీకరించుకుంటే మన ప్రాచీనులు తింటున్న పద్ధతులు, తింటున్న పదార్థాలే నిజంగా వైజ్ఞానికం, నిజంగా ఆరోగ్యకరం అని నా గత 30 సంవత్సరాల పరిశోధనల్లో తేలొచ్చింది.
అవును. ఎందుకంటే ఈ ఆధునిక ఆహారం తిని వచ్చిన ఈ రోగుల్ని డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, క్యాన్సర్ కూడాను చాలామంది పేషెంట్లు, అంతెందుకు సంతానం లేకుండా ఐవీఎఫ్ చేసుకొని పిల్లలు పుట్టని వాళ్ళు కూడాను ఆ, మిల్లెట్స్ ఆహారంతో గర్భ సంస్కారం, వీర్య సంస్కారం జరిగి ఆహా. ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టిన సందర్భాలు సంఘటనలు, సందర్భాలు కోకొల్లలు. అదే నేను నెక్స్ట్ మీకు అదే అడగబోతున్నా. ఇప్పుడు క్యాన్సర్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఆ, మీ పరిశోధనలో ఓ కొన్ని yes, నయమైనాయన్నారు. నయమైనాయి. అవి ఏ విధంగా ఓ కొద్దిగా క్యాన్సర్ పేషెంట్లు, రక్త క్యాన్సర్. మొన్ననే జస్ట్ ఒక ఆవిడ 42 ఏళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ అని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఆపరేషన్ చేసి కీమో, రేడియో అయిపోయింది. తర్వాత బోన్ క్యాన్సర్ వచ్చింది. విదిన్ 6 months మెటాస్టాసిస్ అని బోన్ క్యాన్సర్. ఆ బోన్ క్యాన్సర్ ఎక్కడో షోల్డర్ దగ్గర ఉండింది అన్నారు. తర్వాత చూస్తే మూల మధ్యలోకే వెళ్ళిపోయింది, బ్లడ్ క్యాన్సర్గా మారింది. సో బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బ్లడ్ క్యాన్సర్కి వెళ్ళిపోయారు. సో ఆ స్టేజ్లో ఇంకా అయిపోయింది. ఇంకా మీకు కష్టము. ప్రతి వారం 2-3 సార్లు బ్లడ్ కీమోలు ఇచ్చుకోవాలి, బ్లడ్ కీమో చేంజెస్, కాదు, బ్లడ్ చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాలి, కీమో ఇస్తున్నారు. ఇంత కాంప్లికేషన్స్ ఎక్కువైపోయాయి. అప్పుడు మా ప్రోటోకాల్, బ్లడ్ క్యాన్సర్ ప్రోటోకాల్ అని పుస్తకంలో రాశాము. ధాన్యాలు, పారిజాతం, రావ్యాకు, జామాకు కషాయాలు తాగడం మొదలుపెట్టారు. అంబలి తాగారు. 6 వారాల్లోనే రక్తం స్టెబిలైజ్ అయింది. అంటే వారం వారం రక్తం ట్రాన్స్ఫ్యూట్ చేసేది 6 weeks ఈ ఆహారం తినడం మొదలు పెడితే హిమోగ్లోబిన్ 6-7కు వచ్చేది, వారంలో 9కి నిలబడింది. అంటే ట్రాన్స్ఫ్యూషన్ అక్కర్లేదు, ఇంకొద్ది రోజులు వెయిట్ చేద్దామన్నారు. ఇంకొక 6 వారాల్లో 11 అయింది. ఇప్పటికి 8 నెలలు అయిందండి. షీఈస్ డూయింగ్ ఫైన్. అదే ఇప్పుడు క్యాన్సర్లు మీరు అన్నట్లు హైయెస్ట్ డెత్లు ఇండియాలో క్యాన్సర్లు ఇండియాలో కాదండి, ప్రపంచం మొత్తం. అయితే క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి మీరు ఎందుకంటే ఇంత కష్టపడ్డారు కదా. నేనేం కష్టపడలేదు, ఆహారం తినండి బాగవుతుంది అవును, అని కరెక్ట్. చెప్తాను. వాళ్ళు ఏ విధంగా మీరు అన్నారు ఇప్పుడు ఆ కషాయాలు అవి ఎస్, కొంచెం వివరంగా ఏమేమి తీసుకోవాలి? 2 ఆకులు పారిజాతం, పారిజాతం 1 వారం 3 నిమిషాలు మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి. పారిజాతం ఆకులు 2 ఆకులు 2. ఓకే. మరుగుతున్న నీళ్ళల్లో 3 నిమిషాలు, తర్వాత స్విచ్ ఆఫ్ చేసి 2 నిమిషాల తర్వాత మూత పెట్టి వడపోసుకొని ఆ నీళ్ళని తాగాలి. ఓకే. గోరువెచ్చగా తాగాలి. అట్లా ఎన్ని రోజులు తాగాలి? 1 వారం. 1 వారం. ఓకే. నెక్స్ట్ వారం రావి ఆకులు, రావి ఆకులు. నెక్స్ట్ వారం జామాకులు. ఆ, ఇది భోజనానికి ముందు. భోజనానికి ముందు. ఇవంతా పుస్తకంలో క్లియర్గా పట్టి రాసామండి. ఓకే, మీరు రాశారు. పుస్తకం ఇస్తాను. అది PDF అవైలబుల్, ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ. పేటెంట్ ఏం అవును, లేదు. మీరేం పాపం దానికి అన్నిటికీ పేటెంట్లు కూడా లేవు. అవి ఏదో మీకు సంపాదించాలని ఉద్దేశం కాదు. లేదు. సో దాన్ని ప్రజలందరికీ అందజేస్తే చాలని నా ఉద్దేశం. అది ఇలా కషాయాలు తాగుతూ, సిరిధాన్యాల ఆహారం, 2 పూట్ల అంబలి తాగుతూ, అరికలు, ఈ దీనిలో అరికలు 5 గ్రాములు 1/2 లీటర్ నీళ్ళల్లో 8 గంటలు నానబెట్టాలి. అరికలు 5 గ్రాములు 5 గ్రాములు 1/2 లీటర్ నీళ్ళు 8 గంటలు నానబెట్టి, అంటే రాత్రి నానబెట్టి ఉదయం ఉడకబెట్టాలి మట్టి కుండలో. ఖద్దరుబట్ట కట్టి సాయంకాలం 5-6 గంటల వరకు ఉంచి తాగాలి 1 టంబ్లర్. తాగిన తర్వాత అదే అరికలతో వంట చేసుకొని తినాలి ఆ రోజు. 3 రోజులు అరికలు, నెక్స్ట్ కొర్రలు 1 రోజు, సామలు 1 రోజు, అలా 4 ధాన్యాలు, మళ్ళీ రొటేషన్. ఇలా 6 నెలల్లో చాలామంది క్యాన్సర్ పేషెంట్లకి అనువుగా ఆరోగ్యం దేహంలోకి మళ్ళా రావటం మొదలు పెడుతుంది. దాన్ని జయించారు. ఎస్, 100 మంది నా దగ్గరకు రాకుండానే ఆ అవునులేండి, పుస్తకం ఈ చూసుకొని బుక్ చదువుకొని. కాశ్మీర్ నుంచి, బెంగాల్ నుంచి అందరూ ఫోన్లో చేసి మాకు బాగవుతుంది అని చెప్పి. అంతే కదా సార్, మీరు అన్నట్లే మన చేతుల్లోనే ఉందంటున్నారు కదా మీరు. నేను వంటింట్లో ఉందయ్యా ఆరోగ్యం అని చెబుతున్నాను. అవును, ఎప్పుడు మీరు అదే మాట అంటుంటారు. చిరుధాన్యాలు సిరిధాన్యాలుగా భావిస్తే మీరు బయటకు వస్తారని చెప్తున్నారు. అని చెప్తాను. ఇక మనకి ఈ బాగా డయాబెటీస్, బీపీ ఇవన్నీ అలా అలా మాయమైపోతాయి. అదే నేను నెక్స్ట్ అదే అడిగిపోతున్నా సార్. ఎందుకంటే ఎక్కువ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళే 130 మంది ఉన్నారు. 130 మంది ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఇప్పుడు చాలా సులభం అండి. 2 రోజులు సార్ అరికలు, 2 రోజులు సామలు, 2 రోజులు కొర్రలు, 2 రోజులు ఊదలు, 2 రోజులు అండుకొర్రలు.
మార్చుతూ అంబలి తాగండి. ఒక్క పూట అంబలి తాగినా బాగా అయిపోతాయి ఈ రోగాలు. ఒక పూట చాలా సార్? చాలు. అంటే ఈ పెద్ద రోగాలు కాదు ఇవి, ఈ చిన్న చిన్నవి. నా దృష్టిలో కాదు, అంటే పరిశోధనలు అంటే అలా బాగా అయిపోతున్నాయి. 3 నెలల్లో అందరూ బాగా అయిపోతున్నారు, ఒక్కరు ఫెయిల్ కావట్లేదు. ఎగ్జామ్ అందరూ పాస్ అయిపోతున్నారు. 100 మంది చేశారంటే 100 మంది పాస్. సో ఇంకా సులభం ఇంకేం చెప్పండి సార్, కష్టం కాదు ఎగ్జామ్ పేపర్ ఇక్కడ. చాలా సులభంగా ఉంది. ఎందుకంటే అందులో ఉన్న పీచు పదార్థం మీ రక్తంలో ఉన్న గ్లూకోజ్ని అలా కడిగేస్తుంది. ఇంకా ఎక్కడక్కడ పేరుకున్నది మీ చర్మం కింద అక్కడ ఇక్కడ అంత పీకి పారేస్తుంది బయటికి. ఇంకా ఆరోగ్యంగా ఇంకేంటి. సో డయాబెటీసు, బీపీ, థైరాయిడ్ ఇవంతా అలా అలా 3 నెలల నుంచి 6 నెలల్లో మాయం. మీరు ఆలోచించాల్సిన పని లేదు. మీరు ఇంక్లూడింగ్ టైప్ 1 డయాబెటీస్ కూడాను చాలామంది పిల్లలు బాగు చేసుకుంటున్నారు. టైప్ 1 కూడా ఇన్సులిన్ వదిలేసుకుంటున్నారు. సో ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇవి నిజమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రదాతలు. దేవుడు ఇచ్చాడు, ఆ గుణాలు ఇచ్చాడు. కొర్రల్లో 8% పీచు, అండుకొర్రలో 12.5% పీచు పెట్టాడు. దాన్ని ఉపయోగించాలా వద్దా మనం? ఉపయోగించాలి. ఉపయోగించకుండా పక్షులకు వేస్తున్నాం, పక్షుల ఆహారం అంటున్నాం. మనం ఇక్కడ తినకూడదు తిని రోగం తెచ్చుకొని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతాం. వాస్తవం ఇంతే జరుగుతుంది. సో నాకు ఇంత సులభమైన మార్గాన్ని వదిలి ఎందుకయ్యా ఇంత కష్టాలు పడుతున్నారని నెత్తి నోరు కొట్టుకొని చెప్పి మీరు బుక్ ప్రింట్ చేశారు, PDF ఇచ్చారు, చదువుకోవచ్చు, ఇంట్లోనే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కొర్రలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. అనంతపురంలో కూడాను పెరుగుతాయి. అనంతపురంలో బాగా పెరుగుతాయి. అంటే నీళ్లు లేకుండానే పెంచుకోవచ్చు. లేకుండా కూడా వేరుశెనగలు పెంచకపోయినా మీరు అరికలు పెంచుకోవచ్చు. అంత తక్కువ వర్షపాతం ఉన్న చోట కూడాను ఈ ధాన్యం పెరుగుతుంది. సో ఎవరైనా అంటే రాజస్థాన్ జైసల్మేర్లో కూడాను మీరు పెంచుకోవచ్చు. 20 సెంటీమీటర్స్ రైన్ఫాల్ ఉన్న చోట కూడా ఈ ధాన్యాలు పెరుగుతాయి. అంటే ఈ భూమి మండలంలో ఉన్న నీటి మీద ఏ ఒత్తిడి లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ అడవుల్ని నరకకుండా, ఏ జీవరాశిని చంపకుండా మీ అంతకు మీరు ఇది పెంచుకొని ఎలాంటి మందులు కూడా అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు, క్రిమి కీటక కలుపునాశక మందు పదార్థాలు అవసరం లేదు. అంటే నిజమైన స్వచ్ఛమైన సహజమైన వ్యవసాయ పద్ధతి ఏదైనా ఉందంటే మిల్లెట్స్ పెంచడమే ఫస్ట్. దాని తర్వాతే మీ భూమి 5-6 ఇంచుల భూమి మన్ను స్వస్థత వస్తుంది మిల్లెట్స్ పెంచితే. దాని తర్వాతే మీరు చెట్లు పెంచగలరు. ఫస్ట్ 5-6 ఇంచెస్ సరిగ్గా లేదంటే మీరు మొక్కలు నాటినా కానీ పెరగవు. అంటే మీరు భూమి స్వస్థతను కాపాడుకోవాలంటే ఆ పై 4 ఇంచు పొరల మట్టిని అట్టి పెట్టుకునే గుణం ఈ మిల్లెట్ వేరు రూట్ వ్యవస్థలో ఉందన్నమాట. సో అద్భుతం ఇది. అంటే పాడైన నదుల్ని, పోగొట్టుకున్న మట్టి తల్లిని, కలుషితమైన గాలిని సరిదిద్దుకోవాలంటే, బయోడైవర్సిటీని మళ్ళా మనం రప్పించుకోవాలంటే మనం పోయిందని మనం రోజు అరుస్తున్నారు. మీరు ఏమి చేయాల్సిన పని లేదు, మిల్లెట్స్ తినడం మొదలుపెట్టండి, ఇవన్నీ అవంతకవే సర్దుకుంటూ వస్తాయి. అంటే మీరేమి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ అవసరం లేదు. మీ ఆరోగ్యం బాగుపడుతుంది, ప్రపంచము బాగుపడుతుంది. మిల్లెట్స్ తినండి. వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర ఈ ప్రకృతి సంపదలను పాడు చేస్తున్న ఆహార పదార్థాల నుంచి దూరం కండి. ఈ మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ మనకు చేసిన నిర్వాకం ఇంతే. మన రోగాలు ప్రకృతి మాతను, సంపదల్ని నాశనం చేయడం. మీరు చెప్పినట్లు ఈ సిరిధాన్యాలను అయితే మీరు అన్నట్లు మందులు లేకుండా పండించుకొని తెచ్చుకొని తినొచ్చు. ఈ కూరగాయలు ఏమన్నా చిట్కాలు ఉన్నాయా సార్? కూరగాయలు ఇవేలంటే ఈ కూరగాయలకు విపరీతంగా మందులు కొడుతున్నారు. మీరు ఎప్పుడైతే సిరిధాన్యాలు పెంచుతున్న పొలాల్లో కూరగాయలు పెంచుతారో మీకు పురుగుల మందులు అవసరం లేదు, ఏమీ లేదు. అక్కడే వచ్చేస్తాయి. అంటే అతి తక్కువ ప్రాబ్లమ్స్తో మీరు ఈ కూరగాయలు ఇవన్నీ పెంచుకోవచ్చు. ఏదైనా వేప నూనె ఇట్లా న్యాచురల్ ఏమైనా వాడి అవసరం లేదు, అవి కూడా అవసరం లేదు.
అంటే మీకు ఒక 2-3 సైకిల్స్ మీరు సిరిధాన్యాలు పెంచుతూ ఉంటే ఆ పొలాలు సహజంగానే అద్భుతంగా తయారవుతాయి. ఇన్ఫ్యాక్ట్ భానుజ గారని ఇప్పుడు అదే పని చేస్తున్నారు. కురుగుంట గ్రామంలో 8 ఎకరాల బంజరు భూమిలో సార్ కూరగాయలు సిరిధాన్యాలు కలిపి పండిస్తున్నారు. పండిస్తున్నారు. ఒక్క పురుగు రావట్లేదు వాళ్ళకి. ఆ, హ్యాపీగా ఆ వంకాయల చట్నీ అరికల దోశలు తిని ఆరోగ్యంగా ఉన్నారు. మీరు అన్నట్లు చిన్న చిట్కాలకి మనము ఎస్, ప్రపంచాన్ని మారడానికి మార్చే కష్టపడుతున్నారు. ఎస్, ఇంకా వచ్చే ఒక 10-20 సంవత్సరాల్లో ప్రజలందరూ రోగాలతో తసమతం అవుతుంటే మిల్లెట్స్ తింటున్న వాళ్ళు హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. దాన్ని చూసైనా ప్రపంచం మారుతుంది. ఇట్స్ అదే మ్యాటర్ ఆఫ్ టైం. అది మీరు ఇచ్చే సందేశం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఎస్ సార్. ఎస్. అంటే మానవ జాతి ఇప్పటికే చాలా మోసాలు చేసుకొని జీవనం చేస్తుంది. అవును సార్. ప్రకృతిని నాశనం చేస్తుంది. అవును. ఇప్పుడు ఒక దారి కనిపించింది, అదే సిరిదారి. సిరిదారి. సిరిదారిలో పోండి. మొత్తం జీవనం అంతాను, జీవ సంకులం కూడాను ఆరోగ్యంగా ఉంటుంది ఈ భూమి మీద. డాక్టర్ కాదర్వల్లి గారు, మేము ఆహ్వానించిన వెంటనే మా స్టూడియోకి విచ్చేసి ఆకాశవాణి శ్రోతలతో కానీ ప్రజలతో కానీ వివరంగా అసలు ఏం సింపుల్ చిట్కాలతో మీ జీవితం ఎలా బాగుంటుందన్న విషయాలు అద్భుతంగా తెలియజేశారు. సిరిధాన్యాలు, కషాయాలు, అంబలి, ఆ, అప్పుడప్పుడు సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. ఆ విటమిన్ డి ఇంకా కొన్ని ఆ, అంశాలు మీ దేహంలో చొచ్చుకొని వస్తాయి అవంతకవే. సో విటమిన్ డి మనం సహజంగా తయారు చేయలేము. అవును. ఆ సూర్యకిరణాల వల్లే రావాలి. అంశము అతి ముఖ్యం. కొలెస్ట్రాల్ మారుతుంది. సో సంపూర్ణ ఆరోగ్యం, భూమండలాన్ని సంరక్షించుకోవడం, సుస్థిర సుభద్ర సార్వభౌమత్వ ఆహార వ్యవస్థని మిల్లెట్స్ ద్వారా మనం నిర్మాణం చేసుకోవచ్చు. వచ్చే ముందు తరాలు అద్భుతమైన సిరి జీవనాన్ని గడపవచ్చు అని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సార్. సంతోషం. నమస్కారం సార్.